హాయ్ అండి, నేను మీ తేజశ్రీ. వెల్కమ్ టు మై ఛానల్ తేజ స్క్వేర్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే శనగలండి. ఈ శనగలు ఒక రోజంతా నానబెట్టుకుని ఇలా మిక్సీ జార్లో తీసుకున్నానండి. ఇందులో ఒక అంగుళం అల్లం, ఒక 2-3 పచ్చిమిరపకాయలు అనేది మీ ఆప్షన్ అండి. కారం ఎక్కువ కావాలంటే ఇంకొన్ని వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు, ఇంకా ఒక చెంచాడు జీలకర్ర, ఇవన్నీ వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. కొంచెం వాటర్ వేసుకుని, ఎక్కువ వాటర్ అయితే ముందే ఏం యాడ్ చేసుకోకండి, కావాలంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం మిక్సీ పట్టుకున్నాక దాంట్లో ఒక 2 చెంచాల శనగపిండి వేసుకుంటున్నాను. ఇది కూడా మీ ఆప్షన్ అండి, వేసుకోపోయినా ఏం పర్లేదు, వేసుకుంటే కొంచెం మంచిగా వస్తాయని వేసుకున్నాను. ఒకసారి మళ్ళీ మిక్సీతోనే గ్రైండ్ చేసుకున్నాను, శనగపిండి మొత్తం అంతా స్ప్రెడ్ అవ్వాలని. ఇప్పుడు దాన్ని ఒక బౌల్లోకి తీసుకుని ఇలా గుంట పనుగుల కళాయి తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని దాంట్లో కొంచెం నూనె వేసుకుని ఇలా గుంట పొంగనాల్లాగా వేసేసుకుంటున్నానండి. ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకుని తర్వాత మీడియంలో పెట్టుకుంటే చాలా స్మూత్గా అవుతాయండి. ఇలా మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి. ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్ కూడా కాల్ చేసుకోవటమే అండి. ఇలా 2 సైడ్స్ కాలాయి అంటే మన రెసిపీ అయితే రెడీ అండి. వేడి వేడి గుంట పొంగనాలు మంచి పల్లీ చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ టేస్ట్ చేసామంటే చాలా బాగుంటుంది.